మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ మారతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు పార్టీ మారతారన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన నాయకుడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే కేసీఆర్ కు రక్షణ కవచంగా నిలిచిన వ్యక్తి హరీష్ రావు అని పేర్కొన్నారు. ఆయనపై గతంలోనూ అనేక సార్లు పార్టీ మార్పు ప్రచారాలు జరిగాయని, వాటిని ప్రతిసారి తిప్పికొట్టారని కూడా చెప్పుకొచ్చారు. నాకు పదవుల కంటే వ్యక్తిత్వం, క్యారెక్టరే ముఖ్యమని హరీష్ రావు ఎన్నోసార్లు స్పష్టం చేశారు. 4 పార్టీలు మారిన రేవంత్ రెడ్డి తన గురించి మాట్లాడటం ఏమిటని కూడా ఆయన గతంలో ప్రశ్నించారు అని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు ఉదయం కాంగ్రెస్ నేతలతో, రాత్రి బీజేపీ నేతలతో ఉంటారని కేటీఆర్ ఆరోపించారు. రాజకీయ విధేయతపై శీల పరీక్ష నిర్వహించాలంటే ముందుగా రేవంత్ రెడ్డికే నిర్వహించాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక హరీష్ రావు పార్టీ మారతారన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న వేళ ఇక కేటీఆర్ ఇచ్చిన కౌంటర్ తో తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదిరింది. హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈరోజు కాదు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఆయన చెప్తానే ఉన్నాడు. పాపం ఆయన ఒకసారి కాదు, ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పిండు. నా క్యారెక్టరు ఇంపార్టెంట్, నేను నీలాగా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 4 పార్టీలు మారినోడివి, నువ్వు మాట్లాడితే ఎట్లన్నాయా అని చెప్పి కూడా చెప్పిండు. ఇక ఆయన ఇంకెన్నిసార్లు చెప్పిస్తారు పాపం హరీష్ రావు గారితో. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచి పడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు, చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయన ఆరోగ్యానికి ఎంత మంచిది.